మానవత్వంలో ఉండినటువంటి దివ్యత్వము మరి ఏ యొక్క శక్తి ఎందుకును కానరాదు. మానవుని ఎందున్నటువంటి దివ్యమైన తత్వము ఏ పదార్థం నందు కానీ ఏ శక్తి ఎందుకును కానరాదు. ప్రపంచమంతా కూడాను కేవలము హైయెస్ట్ మ్యాగ్నెట్ పవర్ ఆ ప్రకృతి నుంచి ఆవిర్భవించినటువంటి మానవులు కాబట్టి ప్రతి పదార్థం కూడాను మ్యాగ్నెట్ పవర్. ఒక చిన్న వస్తువు తీసుకుంటే అది మ్యాగ్నెట్ పవరే, ఒక వస్తువుని తీసుకుంటే అది మ్యాగ్నెట్ పవరే. కనుకని ఈ విధంగా కూడాను ప్రయాణం చేస్తుంటే మనలో ఉన్నటువంటి దివ్య శక్తులు ఎక్కడి కూడాను కానరావు. మానవుని పాదం నుండి తల వరకు కూడాను దివ్యమైన శక్తియే ప్రసరిస్తుంది. కానీ ఈ దివ్యతత్వాన్ని మానవుడు గుర్తించుకోలేక జపములు, తపములు, యోగములు ఈ పిచ్చి పిచ్చి మార్గములో ప్రవేశించి తన దివ్యత్వాన్ని భంగపరుచుకుంటున్నాడు. సాయిరాం, శుభోదయం. ఈ రోజు మంచి మాట. వ్యక్తి విద్య కన్నా ముందు సంస్కారం, వ్యాపారం కన్నా ముందు వ్యవహారం, భగవంతుడి కన్నా ముందు తల్లిదండ్రుల్ని తెలుసుకోగలడో జీవితంలో ఎప్పుడూ ఆనందంగా ఉంటాడు. నిస్వార్థమైన భావంతో కర్మను ఆచరించడం అనేదే మన చేతుల్లో ఉన్నది. ఎంత తెల్లని శరీరమైనను తన ఛాయ ఎన్నడూ తెల్లగా ఉండదు. అహంకారం వల్ల మన ప్రతిష్ట, మన వంశవం, మన వైభవం మూడు నాశనమైపోతాయి. అహంకారం ఉన్న చోట ప్రేమ ఉండదు, ప్రేమ ఉన్న చోట అహంకారానికి చోటు లేదు. మనము అనుకున్న పని అవ్వకపోతే క్రోధం పెరుగుతుంది, అనుకున్నది అయిపోతే లోభం పెరుగుతుంది. అందుకే ఎట్టి పరిస్థితులైనను ధైర్యాన్ని కోల్పోకుండా ఉండాలి. అదే మన సాయి మాట.